ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాల జనాభా భారీగానే పెరిగింది. అందులో చైనా కూడా ఒకటి. అయితే తాజాగా ఇంకా జనాభా పెంచాలని కోరుకుంటున్నారు. ఇంకా పిల్లల్ని ఎక్కువ కనమంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే జనాభా నియంత్రణలో భాగంగా చాలామంది ఒకళ్ళు లేక ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటుంటే తాజాగా చైనా ఒక సంచలన ప్రకటన చేసింది. ఎవరైనా మూడో బిడ్డను కంటే వాళ్ళకి 12 లక్షల రూపాయలు ఇస్తాము అంటూ ప్రకటించిందట. జననాల రేటు ఏడాది పడిపోతుందట. చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి బెంగ పెట్టుకుంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది అనేది అందుకే కొత్త పథకంతో ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు నెలకు 3600 యువాన్లు అంటే సుమారు 42,000 అనమాట మన కరెన్సీ ప్రకారం ఇస్తామని ప్రకటించింది. అంటే నెలకి 42,000 రూపాయలు. వాళ్ళ యువాన్ల ప్రకారం 3,600. అయితే చిన్నారి తల్లిదండ్రులకు ఇలా 3 ఏళ్ల పాటు అంటే మొత్తం 3 ఏళ్ళకి కలిపి 12 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రకటించిందట. ఇందుకు సంబంధించిన పథకంపై భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తుందని చెప్పి బ్లూంబర్గ్ తెలిపింది. చైనా ప్రభుత్వం దశాబ్దాల పాటు కొనసాగించిన ఒకే సంతానం విధానానికి 2016లో ముగింపు పలికింది. ఆ తర్వాత కూడా దంపతులు ఒకరికి మించి సంతానాన్ని కనేందుకు మొగ్గు చూపకపోవడంతో చైనా కొత్తగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. అంటే పెంచలేని స్తోమత పెంచే పరిస్థితి లేదు అనుకుంటున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నెల నెల సాయం అందిస్తాము అంటూ ప్రభుత్వం ముందుకొచ్చింది.